ఇందాకే 3 గంటల క్రితం ఒక వీడియో పోస్ట్ చేశాను బ్రేకింగ్ న్యూస్ అని. అందులో ఏమన్నానంటే, అమెరికా, ఇజ్రాయెల్ వాళ్ళని అస్సలు నమ్మకూడదని చెప్పాను గదా! ఇప్పుడేమైందో చూడండి. సీజ్ ఫైర్ అంటే ఇప్పుడు ఇప్పుడు కొంత 2 వీక్స్ వరకు యుద్ధం ఆపుదాము అని ఈ ఇరాన్‌తో ఒప్పందం చేసుకున్నాడు కదా ట్రంప్. అంటే సీజ్ ఫైర్ చేసి అగ్రీమెంట్ ప్రకారం వీళ్ళు బాంబులేయడం మానేయాలి అమెరికాను, ఇజ్రాయెల్. ఇరాన్ ఏమో జలసంధిని ఓపెన్ చేయాలి కదా! సరే మంచిది అని సైన్ చేశారు. ఇంతలోనే ఇంకా సైన్ చేసిన ఒప్పందం మీద ఇంక్ కూడా ఆరకముందే ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేయడం మొదలుపెట్టింది. ఇది ఇజ్రాయెల్, ఇదేమో ఇరాన్. సీజ్ ఫైర్ సైన్ చేయకముందు ఇలా అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ ముందు బాంబులేసేవి. ఒప్పందం సైన్ చేశాక ఇరాన్ మీద మానేసింది గానీ, లెబనాన్ మీద కంటిన్యూ చేస్తుంది. దాడి చేస్తూనే ఉంది. ఇంకా ఫ్రెష్‌గా మళ్ళీ దాడి చేసింది. సో, ఇరాన్ ఎందుకు నమ్మాలి వీళ్ళని? అందుకని హార్ముజ్ సంధిని మళ్ళీ మూసేయొచ్చు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇండియాలో గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గకపోవచ్చు. ఎందుకంటే, వీళ్ళు ఒప్పందం మీద నిలబడటం లేదు అమెరికా, తర్వాత ఇజ్రాయెల్. అది కాకుండా వీళ్ళు బాంబులేయడం వలన ఇరాన్‌లో చాలా ధ్వంసం జరిగి అన్నీ నేలమట్టం అయిపోయినాయి గదా! వాళ్ళు అవన్నీ మళ్ళీ తిరిగి కట్టుకోవాలి. ట్రంప్ ఇజ్రాయెల్ కట్టాలి ఎందుకంటే మీరే కదా ధ్వంసం చేశారు అని అడగడానికి ఇరాన్‌కి ధైర్యం లేదు. అందుకని ఆ సంధిలో నుంచి వెళ్ళే ఒక్కొక్క షిప్‌కి $1,000,000 అడుగుతుందంట ఇరాన్. అంటే వీళ్ళు చేసిన ధ్వంసానికి చిన్న చిన్న దేశాలున్నాయి గదా! ఇండియా అలాంటి దేశాలు బలైపోతారనమాట. దీనివలన కూడా గ్యాస్ ధరలు తగ్గకపోవచ్చు. ఎంత అన్యాయం చూడండి. ఈ దౌర్జన్యపు వెధవలు చేసే పనులకి ఇరాన్ ఒక్కటే కాదు అందరూ సఫర్ అవుతున్నారు.